సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి ఫర్ లూప్. ప్రెజెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటండి? లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇందులో మనం వైల్ లూప్ గురించి అండ్ డూ వైల్ లూప్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. బేసిక్ గా మనకి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది 2 టైప్స్ అండి. ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ వచ్చి వైల్ లూప్, అలానే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ వచ్చి డూ వైల్ లూప్. వీటి గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. అలానే ఎంట్రీ కంట్రోల్ లూప్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. వైల్ లూప్ అలానే ఫర్ లూప్. ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి మనం క్లియర్ గా నేర్చుకుందామండి. ఫర్ లూప్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లో ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అలానే ప్రీవియస్ గా నేర్చుకున్న వైల్ లూప్ అలానే ఫర్ లూప్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ అలానే నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. చూసి నేర్చుకోండి. చూడండి వియర్స్, ఫర్ లూప్ అనేది మీరు నేర్చుకునే ముందు వైల్ లూప్ గురించి క్లియర్ గా నేర్చుకోండి. వైల్ లూప్ దాని యొక్క సింటాక్స్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుందో క్లియర్ గా చెప్పానండి. ముందు ఆ కాన్సెప్ట్ చూసి ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. అండ్ ఈ వైల్ లూప్ కు సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చెప్పడం జరిగిందండి. అవన్నీ నేర్చుకోండి. అవి చూసి మీరు ఫర్ లూప్ అనేది నేర్చుకోండి. ముందుగా వైల్ లూప్ యొక్క సింటాక్స్ కనుక గమనిస్తే బేసిక్ గా మనకి ముందు వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత కండిషన్ రాస్తామండి. ఆ కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి ఇక్కడ మనకి వేరియబుల్ అప్డేట్ జరుగుతుందండి. ఓకే, అలానే ఫర్ లూప్ సింటాక్స్ కూడా మనం గమనిస్తే ఇక్కడ మేజర్ గా వైల్ లూప్ లో ఎలాంటి స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో అలాంటి స్టెప్స్ ఫాలో అవుతాం. అంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాము అండ్ కండిషన్ రాస్తాము. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. వేరియబుల్ అప్డేట్ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం వైల్ లూప్ సింటాక్స్ కనుక గమనిస్తే ఇక్కడ మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ కావచ్చు, కండిషన్ కావచ్చు, వేరియబుల్ అప్డేట్ ఇవన్నీ సపరేట్ గా రాస్తామండి. అంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది సపరేట్ గా రాస్తాం, కండిషన్ ని సపరేట్ గా రాస్తాం, వేరియబుల్ ని అప్డేట్ చేయడం సపరేట్ గా రాస్తాం, ఇండివిజువల్ గా రాస్తామండి. కానీ ఫర్ లూప్ లో మనం ఎలా రాస్తామంటే ఫర్ ఇక్కడ బ్రాకెట్ లో మనము ఇక్కడ రాసిన ఈ 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే ఒక్క స్టేట్మెంట్ లో ఒకే ఒక్క లైన్ లో రాస్తామండి. వేరియబుల్ ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేట్. వీటిని సపరేట్ చేయడం కోసం మనం సెమీ కోలన్స్ అనేది యూజ్ చేస్తామండి. అంటే ఫర్ లూప్ లో ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం, సెమీ కోలన్, దాని తర్వాత కండిషన్ రాస్తామండి, సెమీ కోలన్, దాని తర్వాత వేరియబుల్ ని అప్డేట్ చేస్తామండి. అండ్ దాని కింద ఒక బ్లాక్ అనేది రాస్తామండి, అందులో స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తామండి. అంటే ప్రీవియస్ గా చెప్పుకున్న వైల్ లూప్ లో వేరియబుల్ ఇనిషియలైజేషన్, కండిషన్, వేరియబుల్ అప్డేట్ అనేది ఇండివిజువల్ లైన్స్ లో రాస్తే ఫర్ లూప్ లో మాత్రం ఒకే ఒక్క లైన్ లో రాస్తామండి. ఓకేనా? అంటే ఇక్కడ వైల్ లూప్ సింటాక్స్ కి అండ్ ఫర్ లూప్ సింటాక్స్ కి డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా అర్థమైంది కదండి. అలానే ఇప్పుడు మనకి ఫర్ లూప్ అనేది ఎలా రన్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనకి వైల్ లూప్ అనేది ఎలా రన్ అవుతుందో చూడండి. ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, సెకండ్ స్టెప్ అది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయ్యిందో డైరెక్ట్ గా స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, అది థర్డ్ స్టెప్. దాని తర్వాత వేరియబుల్ అప్డేట్ అవుతుందండి, ఫోర్త్ స్టెప్. వేరియబుల్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేస్తుందండి. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. ఇలా మనకి లూపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది ఫిఫ్త్ స్టెప్ అండి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో డైరెక్ట్ గా ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా వైల్ లూప్ అనేది రన్ అవుతుందండి. అదే ఫర్ లూప్ వచ్చేసరికి ముందు మనకి వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, ఒకే లైన్ లో వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్ గా మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి అంటే ఆ బ్లాక్ లోకి వెళ్ళి మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి, అది థర్డ్ స్టెప్. దాని తర్వాత మనకి వేరియబుల్ అప్డేట్ అవుతుందండి, ఫోర్త్ స్టెప్. వేరియబుల్ అప్డేట్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనకి అగైన్ మళ్ళీ మనకి కండిషన్ చెక్ చేస్తుందండి. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ వేరియబుల్ అప్డేట్ అవుతుందండి, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. అలా లూపింగ్ జరుగుతూనే ఉంటుందండి. ఇది ఫిఫ్త్ స్టెప్ అండి. అంతేగాని మళ్ళీ మనకి వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది జరగదండి. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది జస్ట్ ఓన్లీ వన్ టైం మాత్రమే జరుగుతుందండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అయ్యిందో డైరెక్ట్ గా ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుందండి. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ ఎలా రన్ అవుతుందో క్లియర్ గా అర్థమైంది కదండి. ఓకేనండి, మనకి ఫర్ లూప్ సింటాక్స్ అనేది అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ విధంగా జరుగుతుందండి. అలానే ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకి వైల్ లూప్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరిగి కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి
అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరిగి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ప్రీవియస్ గా నేర్చుకున్నాం. ఓకే, అలానే ఫర్ లూప్ కూడా అంతేనండి. సింటాక్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అందులో 4 లైన్స్ లో రాసే ప్రోగ్రామ్ అనేది ఇందులో 2 లైన్స్ లో రాయొచ్చు. కానీ ఫ్లో చార్ట్ అనేది సేమ్ ఒకటేనండి. ఇనిషియలైజేషన్ జరిగి దాని తర్వాత కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి వేరియబుల్ అప్డేట్ అయ్యి అలా మనకి లూపింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఫ్లో చార్ట్ అనేది సేమ్ అండి, వైల్ లూప్ కైనా ఫర్ లూప్ కైనా. ఓకేనా, ఇప్పుడు మనము బేసిక్ ప్రోగ్రామ్ కనుక చూస్తే టు ప్రింట్ 10 న్యాచురల్ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ లో 1 నుంచి 10 దాకా ఒక న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేద్దామండి. ఓకేనా, దానికి మనం వైల్ లూప్ యూజ్ చేసి ప్రీవియస్ గా ఎలా చేసాం, ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా రాస్తాం ఓసారి చూడండి. ముందుగా మనం వైల్ లూప్ యూజ్ చేసి ఎలా రాస్తామంటే ఇక్కడ మనకి లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్, దాని తర్వాత వేరియబుల్ ని డిక్లరేషన్ చేసి ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసిన తర్వాత మనం వైల్ లూప్ యూజ్ చేసి ఫస్ట్ అన్ని ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అండి వేరియబుల్ ని ఇనిషియలైజేషన్ చేస్తాం, వైల్ కండిషన్ రాస్తాం, అండ్ ఆ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో బ్లాక్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తామండి. అంటే ఐ వాల్యూనే డైరెక్ట్ గా ప్రింట్ చేస్తామండి. ఓకే, అందులోనే మనకి వేరియబుల్ ని అప్డేట్ చేస్తాం, ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తాం. ఇలా మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం. ప్రతిదీ ఇండివిజువల్ లైన్స్ లో మనం రాస్తామండి. అదే ఫర్ లూప్ కి వచ్చేదానికి లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్ రాసి వేరియబుల్ ని డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అందులోనే ఇనిషియలైజేషన్, కండిషన్, వేరియబుల్ అప్డేట్ మొత్తం ఒకే లైన్ లో రాస్తామండి. అందులో కండిషన్ ట్రూ అయింది అనుకోండి డైరెక్ట్ గా మనం ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఐ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ డి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అన్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఇది బేసిక్, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, అండ్ 1 నుంచి 10 దాకా ప్రింట్ అవ్వాలి కాబట్టి కండిషన్ ఏం రాశానండి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 20 దాకా ప్రింట్ అవ్వాలంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఈ విధంగా మనం రాస్తామండి. ఫైనల్ గా గెట్ సిహెచ్ ఈ విధంగా రాసేస్తాం. అండ్ ఇదే ప్రోగ్రామ్ మనం డైరెక్ట్ గా సి సాఫ్ట్వేర్ లో చేద్దాం. చూడండి, ముందు వేరియబుల్ ని డిక్లరేషన్ చేయండి ఇంటూ ఐ అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ ఎస్సిఆర్. డైరెక్ట్ గా ఫర్ లూప్ యూజ్ చేయండి. ఫర్ వేరియబుల్ ని ఇనిషియలైజేషన్ చేయండి ఐ ఈక్వల్ టు 1, కండిషన్ ఇచ్చేయండి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 దాకా నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సెమికోలన్ అనేది యూజ్ చేయండి. అలానే వేరియబుల్ ని అప్డేట్ చేయండి ఐ ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్ అవుతూ రావాలి కదండి 1 2 3. అందువల్ల నేను ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. ఓకేనా, ఇక్కడ మనం ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ బ్లాక్ లో రాయండి. అండ్ మీరు ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో అయినా రాయొచ్చు లేదా మీరు తీసేసైనా రాయొచ్చండి, ఒకే స్టేట్మెంట్ కాబట్టి. ఓకేనా, నేనైతే ఫ్లవర్ బ్రాకెట్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ ఐ వాల్యూ ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ డి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అన్ అండ్ ఐ వేరియబుల్ తీసుకోండి. ఓకే, గెట్ సిహెచ్ క్లోజ్. సింపుల్, ఈ విధంగా రాయండి. అండ్ ఒకసారి ప్రోగ్రామ్ ని కంపైల్ చేయండి ఆల్ట్ F9, ఎలాంటి ఎర్రర్స్ లేవండి, రన్ చేయండి కంట్రోల్ F9. ఇదిగోండి 1 నుంచి 10 దాకా. అలానే ఇంకో ప్రోగ్రామ్ చూడండి, మీ నేమ్ అనేది ఒక 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలండి. ఇక్కడ మనం 1 నుంచి 10 దాకా న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఐ వాల్యూని ప్రింట్ చేసాము. ఇప్పుడు మీరేంటి నెంబర్ బదులు మీ నేమ్ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏం చేస్తామండి, ఇక్కడ ఐ వాల్యూ తీసేసి ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో డబుల్ కొటేషన్ లో మీ నేమ్ అనేది రాయండి, ఏ దుర్గా ప్రసాద్. ఓకేనా, 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి కండిషన్ ఏం రాశానంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. డైరెక్ట్ గా రన్ చేయండి కంట్రోల్ F9. అండ్ ఇక్కడ చూడండి ప్రింట్ ఎఫ్ లో ఇక్కడ లాస్ట్ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలంటే స్లాష్ అని యూజ్ చేయాలి కదండి, ఇక్కడ రాయలేదు. అందువల్ల మనకి అవుట్పుట్ అనేది అలా వచ్చిందండి. ఇక్కడ ఎండింగ్ లో స్లాష్ అని అనేది యూజ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి కంట్రోల్ F9. ప్రింట్ అయిందా లేదా, లేదంటే 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. కండిషన్ ఏం రాస్తారు, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. రన్ చేయండి కంట్రోల్ F9. 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఇలా మీరు వైల్ లూప్ లో యూజ్ చేసిన కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ అనేది ఫర్ లూప్ యూజ్ చేసి మీరు ట్రై చేయండి. ఓకేనా, వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.